ఎంతటి శాంతి భద్రతలు ఉన్నాయి చూడు. ఒకటే రోజులో 2 హత్యలు జరిగినాయి మన తెలంగాణలో. ఒకటే రోజు తెలంగాణలో 2 కథం. ఒకరేమో ముస్లింలు చంపారేషన్లు, ఒకరేమో బీఆర్ఎస్ నాయకుని చంపారేషన్లు. హైదరాబాద్లో అడ్వకేట్ కథం, బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య. మొత్తం 2 జరిగినాయి. నంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ కొట్టి చంపేసిండు. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్లో ఘటన. వక్కు ఆస్తుల వివాదమే కారణమని అనుమానం. ఓ కాలేజీ యాజమాన్యంపై మృతుడి కొడుకు ఆరోపణలు. ముక్కలుగా కథం చేసి గోనె సంచిలో మూట కట్టి కాలువలో పడేసిన దుండగులు. సూర్యాపేట జిల్లా యార్కారంలో ఘటన. ఇట్లా రేవంత్ రెడ్డి గారు, ఇది హత్యల కాలమా ఎండాకాలమా? ఎండాకాలాన్ని హత్యల కాలం లెక్క మార్చేసినావు. ఇది తెలంగాణనా లేకపోతే ఏంటిది? ఇది దీనికి ఖచ్చితంగా దీనికి కారణాలు తెలవాలి. నేనేమో మధుబాబు ఈయన పేరు. మళ్ళా నల్గొండల సేమ్ ఫ్యాక్షన్ రాజకీయం మొదలైంది. నల్గొండలో ఫ్యాక్షన్ రాజకీయం మొదలైంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయం ఉండే, మళ్ళీ ఇది వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయం వచ్చింది. కేవలం ఒకే రోజు 2 హత్యలు అంటే ఇది ప్రభుత్వం సిగ్గుపడవలసిన విషయమే. ఇది. ఈయనే పాపం మొహియుద్దీన్ ఈయన ఇట్లుండగానే వచ్చి ఢీ కొట్టి వెళ్ళిపోయింది కారు. ఈయన కారు ఎక్కబోతుండగానే అట్లకెళ్ళి వాడు వచ్చి గుద్దేండు, కథం చంపిపారేసిండు, బయటపడ్డాడు. ఈయనే మొహియుద్దీన్.